హలో ఎవ్రీవన్. ఈ క్లాస్లో వచ్చేసి ఒక ఈ క్లాస్లో వచ్చేసి లైనక్స్ సర్వర్ని మనం AWS యూజ్ చేసుకొని ఎలా సెటప్ చేస్తాం, ఆ సెటప్ చేసిన దాన్ని ఎలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికోసం ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా మనం AWS అకౌంట్ ఉండాలి ప్రతి ఒక్కరికి. దాన్ని క్రియేట్ చేసుకోండి. 1 year ఫ్రీ ఎంటైర్ అకౌంట్ ఉంటుంది. AWS కన్సోల్ లాగిన్ అని జస్ట్ టైప్ చేయండి. ఇక్కడ మేనేజ్మెంట్ కన్సోల్ అని వస్తుంది. సైన్ ఇన్ టు ద కన్సోల్. ఆల్రెడీ సైన్ అయి ఉంది. దీంట్లో వచ్చేసి మనం సర్వీసెస్ లైనక్స్ సర్వర్ని దేంట్లో క్రియేట్ చేసుకుంటామంటే EC2 సర్వీస్లో మనం చేసుకుంటాం. దాన్ని జస్ట్ సెర్చ్ చేసి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాన్సెస్లోకి వెళ్ళండి. ఇన్స్టాన్స్ ఈజ్ నథింగ్ బట్ మన జనరల్ టెర్మినాలజీలో సర్వర్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం. ఒక సర్వర్ని AWS యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకుంటాం. దాన్నే ఈ AWS టెర్మినాలజీలో ఇన్స్టాన్స్ అంటారు. అంతే. ఆ ఇన్స్టాన్స్ ఏంది, కొత్త బోర్డు అది ఇది అనుకుంటారేమో, పెద్ద ఇదేం లేదు, అది సర్వర్ అని అర్థం. జస్ట్ లాంచ్ ఇన్స్టాన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న లాంచ్ ఇన్స్టాన్స్ అయినా అక్కడ ఉన్న లాంచ్ ఇన్స్టాన్స్ అయినా క్లిక్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది. ఫస్ట్ వచ్చేసి మీ సర్వర్కి ఏ నేమ్ ఇచ్చుకుందాం అనుకుంటున్నాం అనేది ఇక్కడ టైప్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డెమో లైనక్స్ 1 అని నేను ఇస్తున్నాను. ఓకే, అయిపోయిన తర్వాత అమెజాన్ మిషన్ ఇమేజ్. దీన్ని అమెజాన్ వాడు ఏం చేసిందంటే అది ఒక ఆపరేటింగ్ సిస్టమే. ఆపరేటింగ్ సిస్టమ్ని మనం నెక్స్ట్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ అమెజాన్ వాడు ఏం చేసిందంటే వాడి టెర్మినాలజీలో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని AMI అని పిలుస్తున్నాడు. ఆ AMI ఫుల్ ఫామ్ ఏంటంటే అమెజాన్ మిషన్ ఇమేజ్. దీంట్లో నేను ఏ ఆపరేటింగ్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా అంటే చూడండి, ఇక్కడ మనకి చాలా ఆపరేటింగ్ సిస్టమ్లు ఉన్నాయి. అమెజాన్ లైనక్స్ ఉంది, మ్యాక్, ఉబుంటు, విండోస్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. కాకపోతే మనం ఇక్కడ రెడ్ హ్యాట్ మనం యూజ్ చేస్తున్నాం. లైనక్స్ కావాలి మనకి, ఎందుకంటే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అన్నీ రెడ్ హ్యాట్లోనే ఉంటాయి. రెడ్ హ్యాటే ఎందుకు, మోస్ట్ సెక్యూర్, సపోర్ట్ కూడా బాగుంటుంది. అందువల్ల దీనికి చాలా డిమాండ్ ఉంది. అందుకు కాబట్టి మనం దీంట్లోనే ప్రాక్టీస్ చేద్దాం. రెడ్ హ్యాట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ అని ఉంది. ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ మాత్రమే సెట్ చేసుకోండి. ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ లేకుంటే మీకు అమెజాన్ అకౌంట్ ఇది ఎవ్రీ మినిట్కి ఎవ్రీ సెకండ్స్కి నీకు అమౌంట్ వేస్తూ ఉంటాడు. కాబట్టి బీ కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఫ్రీ టైర్ అకౌంట్స్ మాత్రమే యూజ్ చేద్దాం. ఎందుకంటే లేకుంటే చాలా డబ్బులు పే చేయాల్సి వస్తుంది. మీరు మరి సర్వర్ క్రియేట్ చేసి వదిలేస్తే అది టైం క్యాలిక్యులేషన్ అవుతూ ఉంటుంది. తర్వాత నీకు చాలా ఇది అయిపోతుంది, పడిపోతుంది బిల్లు. ఇక్కడ ఫ్రీ టైర్ అకౌంట్ ఇన్స్టాన్స్ టైప్ T2 మైక్రో, ఇది కూడా ఫ్రీ టైర్ ఎలిజిబుల్ మాత్రమే. ఫ్రీ టైర్ చేసాము. దాని తర్వాత కీ పేరు. ఈ కీ పేరు ఏంటంటే మనము ఎక్స్టర్నల్గా కొన్ని యూజ్ చేస్తాం. పుట్టి అని, మొబైల్ ఎక్స్ట్రా అని, ఇవన్నీ. వీటి ద్వారా మనం సర్వర్కి కనెక్ట్ అవుతాం. రియల్ టైం అప్లికేషన్లో కూడా మనం డైరెక్ట్ ఇప్పుడు ఇలా క్రియేట్ చేసాం, దీంట్లో నుంచే మనం యూజ్ చేస్తాం అన్నట్టు ఏముండదు. సర్వర్ అనేది ఈ AWS వాడు ఈ ముంబై రీజియన్లో ఎక్కడో ఒక సౌత్ ఎక్కడో డేటా సెంటర్ అనేది ఉంది. ఆ డేటా సెంటర్లో మనం ఇక్కడ లైనక్స్ సర్వర్ని క్రియేట్ చేసాం. ఈ లైనక్స్ సర్వర్ని క్రియేట్ చేసాం కాబట్టి దానికి ఆ సర్వర్ని యాక్సెస్ చేసుకోవాలంటే మనకి ఇంకొక అప్లికేషన్ కావాలి. ఆ అప్లికేషన్ తోటి దీనికి కనెక్ట్ అవ్వాలంటే మనకంటూ ఒక కీ పేర్ వాల్యూ ఉండాలి. ఆ కీ పేర్ వాల్యూ ఎలా ఉంటేనేమో ఓకే, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు ఇప్పుడు అర్థం కావాలి కాబట్టి ఎలా క్రియేట్ చేసుకోవాలనే చెప్తాను. నెక్స్ట్ టైం నుంచి క్రియేట్ చేసుకునే అవసరం లేదు. ఈ కీ పేర్ వాల్యూ తోటి నువ్వు ప్రతిసారి మనం లాగిన్ అవ్వాలి. ఓకే, దీన్ని ఏం చేస్తున్నా అంటే క్రియేట్
ఎలా ఉన్నది సేమ్ అలాగే ఉంచేసేయండి. నీకు ఒక నేమ్ ఇచ్చుకోండి. నేనే నేమ్ ఇస్తున్నా అంటే లైనెక్స్ డెమో కీపేర్. నాకు ఇంకా పర్మనెంట్ మన క్లాస్లో అయిపోయినంతసేపు నేను ఇదే వాడతాను, లైనెక్స్ డెమో కీపేర్ వాడతాను. క్రియేట్ కీపేర్ ఒక డౌన్లోడ్ అయిపోతుంది. ఈ డౌన్లోడ్ అయిన పెన్ ఫైల్ని మనం లోకల్లో డెస్క్టాప్లో పెడదాం. ఫస్ట్ దీన్ని ఇప్పుడు ఏం చేస్తుందంటే, నాకు డౌన్లోడ్స్లో ఉంటుంది అది. డౌన్లోడ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు లైనెక్స్ డెమో పెన్ ఫైల్ ఉంది కదా, దీన్ని కట్ చేస్తాను. ఇక్కడ నుంచి కట్ చేసుకొని నేను లోకల్లో డెస్క్టాప్ మీద వేసుకుంటాను. డెస్క్టాప్ ఆల్ అండ్ ఏడబ్ల్యూఎస్లో వేసుకుంటున్నాను. నాకు అంతకుముందు పెన్ ఫైల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్లేస్లో నేను దీన్ని వేసేసాను, అయిపోయింది. లైనెక్స్ డెమో ఫైల్ నేను ఇచ్చేసేసాను. దాని తర్వాత వచ్చేసి నెట్వర్క్ సెట్టింగ్స్లో వచ్చేసి ఇవేమి మీరు టచ్ చేయకండి. ఈ రానున్న క్లాసులో మళ్ళీ వీటి గురించి మాట్లాడదాం. సెక్యూరిటీ గ్రూప్. ఈ సెక్యూరిటీ గ్రూప్లో నీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే దాన్ని వాడతాం. నాకు ఆల్రెడీ ఉంది, నేను వాడతాను. లేదంటే క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్లో మనం రెండు ఎనేబుల్ చేసుకున్నాం. అలో ఎస్హెచ్ఎస్ అంటే మనం థర్డ్ పార్టీ నుంచి సర్వర్ని కనెక్ట్ అవ్వాలంటే ఎస్ఎస్హెచ్ ఉండాలి, సెక్యూర్ షెల్ కనెక్షన్ అన్నట్టు. ఇది దీని పోర్ట్ వాల్యూ వచ్చేసి 22. మళ్ళీ మనకి హెచ్టిటిపి కూడా ఉండాలి, ఎందుకంటే మన సర్వర్ని మళ్ళీ వెబ్ సర్వర్గా మార్చుకోవాలి. దానికి ఏమి యూజ్ చేస్తుంది అంటే హెచ్టిటిపి అనేది మనకు ఉపయోగపడుతుంది అన్నట్టు. దీని పోర్ట్ వాల్యూ ఏంటంటే 80. గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఏ అన్న కాలంలో మనకి ఈ అవసరం అవుతుంటుంది. దాని తర్వాత వచ్చేసి కాన్ఫిగరేషన్ స్టోరేజ్. ఈ కాన్ఫిగరేషన్ స్టోరేజ్ బై డిఫాల్ట్గా మనకి 10 GB ఇస్తుండే వాడు. ఈ GP2లో ఉంది. మనము మ్యాక్సిమము ఫ్రీగా ఎంత వాడుకోవచ్చు అంటే 30 GB దాకా వాడుకోవచ్చు. మనకి ఫ్రీ మనము వాడుతున్నాం కాబట్టి ఇంతవరకు చాలు. ఇవన్నీ ఓకే చేసుకున్న తర్వాత జస్ట్ లాంచ్ ఇన్స్టాన్స్ అని క్లిక్ చేయండి. లాంచ్ ఇన్స్టాన్స్. ప్రతిసారి లాంచ్ ఇన్స్టాన్స్ అయిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మళ్ళీ నీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత టెర్మినేట్ చేయండి. అది మోస్ట్ ఇంపార్టెంట్, లేకుంటే బిల్లు వాసిపోద్ది. జాగ్రత్త. ఇన్స్టాన్స్లోకి వెళ్ళాము. ఇప్పుడు ఏంది, ఫస్ట్ మనం ఏం నేమ్ ఇచ్చుకున్నాం, డెమో లైనెక్స్ ఇచ్చుకున్నాం. ఇన్స్టాన్స్ ఐడి ఇది. ప్రజెంట్ స్టేట్ వచ్చేసి పెండింగ్లో ఉంది. రన్నింగ్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఎలా కనెక్ట్ అవ్వాలో చూపిస్తాం. మీరు దీనికోసం అని మోబా ఎక్స్టర్మ్ అని డౌన్లోడ్ చేసుకోవాలి. మోబా ఎక్స్టర్మ్ ఇది అడ్వాన్స్ వన్, ఈజీగా ఉంటుంది, ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అని మీద కొట్టినా కానీ డౌన్లోడ్ అయిపోద్ది. మనకి ఫ్రీ ఎడిషన్ కావాలి, డౌన్లోడ్ నైవ్ పైన కొట్టేసేయండి. మనకి ఇది వచ్చేసి వీటిలో ఏదైనా ఒక పర్వాలేదు. మనం దీన్ని డౌన్లోడ్ చేస్తున్నాం. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ చాలా ఈజీ. జస్ట్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నా. నెక్స్ట్ ఓపెన్ చేసి నెక్స్ట్ 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 కొట్టి ఫినిష్ అని కొట్టేస్తే అది నీకు ఇన్స్టాల్ అయిపోతుంది. అది పెద్ద మ్యాటర్ కాదు. మళ్ళీ వేరే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూసుకున్నా మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోయిన దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. మోబా ఎక్స్టర్ పర్సనల్. ఇది మోబా ఎక్స్టర్మ్. ఈ మోబా ఎక్స్టర్మ్లో ఫస్ట్ ఇనీషియల్గా ఇట్లుంటుందండి. ఇది ఒక టెర్మినల్, నాకు లోకల్ టెర్మినల్ కావాలి. ఇప్పుడు లోకల్ టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బాగా గమనించండి ఏంటంటే, ఈ మోబా ఎక్స్టర్మ్ అనేది ఏ ఫోల్డర్లో ఉంది. హోమ్ అనే దాంట్లో మోబా ఎక్స్టర్మ్ అనే దాంట్లో ఉంది. దీన్ని మనం ఎక్కడికి తీసుకెళ్ళాలంటే డెస్క్టాప్ మీద మనకి పెన్ ఫైల్ ఉంది కదా, అక్కడికి తీసుకెళ్ళాలి. అక్కడికి తీసుకెళ్ళాలంటే సిడి అంటే మీనింగ్ ఏంది, చేంజ్ డైరెక్టరీ. అర్థమైందా? ఇక్కడ డెస్క్టాప్ డి అనేది టైప్ చేసి జస్ట్ ట్యాబ్ మీద కొట్టండి, మీకు డెస్క్టాప్ వచ్చేసింది. తర్వాత ఎంటర్ కొట్టగానే మనం ఎక్కడికి వెళ్ళాం, డెస్క్టాప్లోకి వెళ్ళాం. ఈ డెస్క్టాప్లో ఏ ఫోల్డర్లో ఉంది మనకి ఇక్కడ చూడండి. మనకి
ఇక్కడ చూసారు కదా మనకి ఏ ఫోల్డర్ ఉంది, డెస్క్టాప్ మీదకి వచ్చేసాం ఆడికి టెర్మినల్లో. దాని తర్వాత ఆల్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఆల్ అనే ఫోల్డర్ తర్వాత ఏడబ్ల్యూఎస్ అనే ఫోల్డర్లోకి వెళ్తే ఈ పెన్ ఫైల్ అనేది మనకు దొరుకుతుంది. ఇక్కడ చూసారా గ్రాఫికల్ గా ఉంటే మనం సింపుల్ గా క్లిక్ చేసుకుంటూ క్లిక్ చేసుకుంటూ మనకి ఎక్కడికి కావాలంటే వెళ్తున్నాం. ఇదే ఫైల్ స్ట్రక్చర్. ఇక్కడ చూసారా పైన నేను క్లిక్ చేసే ఫైల్ స్ట్రక్చర్. ఈ ఫైల్ స్ట్రక్చర్ మనం ఇక్కడ సిఎండిలోకి వచ్చేసి మనం మొత్తం ఈ ఫార్వర్డ్ స్లాష్ నెక్స్ట్ దానికి అంటే ఫార్వర్డ్ స్లాష్ నెక్స్ట్ దానికి ఫార్వర్డ్ స్లాష్ ఇవి వాడతాం సిఎండిలో. అర్థమైందా? ఇది పాత్. దీన్ని పాత్ అంటారు. అర్థమైందా? ఇక్కడ ఇంకొకటి మనము విండోస్ లో వచ్చేసి ఈ ఫోల్డర్స్ అంటాము, ఫైల్స్ అంటాము, వీటన్నిటిని ఫైల్స్ అంటాము, ఇట్లా కనిపించే వాటిని ఫోల్డర్స్ అంటాము. ఇది కదా. కానీ లైనక్స్ లో వచ్చేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫైల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫైల్. కానీ ఎలా దాన్ని కేటగరైజ్ చేస్తాము, ఎలా చేస్తాము, ఎలా కనుక్కుంటాం ఇది ఫోల్డర్ అని, ఇది ఫైల్ అని, ఇది ఇంకొక లింక్ ఫైల్ అని, ఇవన్నీ ఎలా కనుక్కుంటామని ఫర్దర్ క్లాస్ లో చూద్దాం. ఇప్పుడు మోబా ఎక్స్టర్న్ మళ్ళీ నేను ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ దేంట్లోకి వెళ్ళాలి? ఆల్ అనే దానికి వెళ్ళాలి. ఆల్ తర్వాత ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళాలి. ఏడబ్ల్యూఎస్ వెళ్ళా. ఇప్పుడు ఎంటర్ కొడుతున్నాను. ఇప్పుడు నేను వచ్చేసా. ఎక్కడికి వచ్చేసా? ఏడబ్ల్యూఎస్ పెన్ ఫైల్ ఫోల్డర్లోకి వచ్చా. ఇక్కడ పెన్ ఫైల్ ఉందో లేదో ఈడ ఎలా అక్కడంటే గ్రాఫికల్ యూజర్ గా ఉంది, మనం ఈజీగా క్లిక్ చేసి ఈ ఫైల్స్ ఉన్నాయని చూసుకున్నాం. ఇక్కడ ఎలా చూసుకుంటామంటే ఎల్ఎస్ అనే కమాండ్ కొడితే మనకి ఈ ఫోల్డర్ లో ఏమేమి ఉన్నాయో మొత్తం తెలుస్తాయి. ఇక్కడ చూసావుగా లైనక్స్ డెమో డాట్ పెన్ ఫైల్ అని ఉంది. ఇప్పుడు ఈ పెన్ ఫైల్ ని యూజ్ చేసుకొని లైనక్స్ సర్వర్ కి కనెక్ట్ అవుతాం. ఇప్పుడు దానికి ముందు ఈ లైనక్స్ సర్వర్ రన్నింగ్ లోకి వచ్చిందో లేదో చూసుకుందాం. వచ్చింది కాబట్టి దీని చెక్ బాక్స్ ఉంది చూడండి. ఇలా చెక్ బాక్స్ ని సెలెక్ట్ చేసి జస్ట్ కనెక్ట్ అని కొట్టండి. కనెక్ట్ అని కొట్టిన తర్వాత ఇందాక మనం సెలెక్ట్ చేసుకున్నామా ఎస్ఎస్హెచ్ క్లయింట్. దీన్ని కనెక్ట్ అవ్వాలంటే ఎస్ఎస్హెచ్ క్లయింట్ ద్వారానే కనెక్ట్ అవ్వగలుగుతాం. జస్ట్ దీన్ని కాపీ అని కమాండ్ మీద కాపీ ఆప్షన్ వస్తుంది, కొట్టంగానే కమాండ్ కాపీడ్. దీన్ని జస్ట్ కాపీ చేసేసుకొని ఈ మన లైనస్ మోబా ఎక్స్ట్రామ్కి వచ్చేసేయండి. జస్ట్ కాపీ చేసుకున్న దాన్ని మౌస్ రైట్ క్లిక్ కొట్టండి. రైట్ క్లిక్ కొట్టంగానే పేస్ట్ అయింది. మన కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ లో ఉన్న ఫీచర్ ఇదే. జస్ట్ దేన్ని కాపీ చేసినా జస్ట్ రైట్ క్లిక్ వస్తే పేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే దానికి మనం లైనక్స్ సర్వర్ కనెక్ట్ అయిపోయినాం. ఇది లైనక్స్ సర్వర్. ఇప్పుడు ఈజీగా అర్థమైపోయింది కదండి. లైనక్స్ సర్వర్ కి ఇట్లా కనెక్ట్ అవుతుంది. దీన్ని నాకు ఇదంతా క్లమ్జీగా ఉంది, నాకు మొత్తం టెర్మినల్ క్లియర్ కనిపించాలి అంటే CLEAR క్లియర్ అని టైప్ చేయండి. క్లియర్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఏవి నార్మల్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది మనం ఏ యూజర్ అనేది ఎలా మనం అసలు ఎవరు, ఇందులో లాగిన్ అయిన యూజర్ ఎవరు అని ఎలా కనుక్కుంటామంటే కమాండ్ ఏంటంటే హూ యామ్ ఐ. ఎవరు నేను, ఈ లాగిన్ అయిన యూజర్ ఎవరు, హూ యామ్ ఐ. EC2 యూజర్ అంటే ఎవరు? మనం సర్వర్ నేమ్ అన్నట్టు ఇది EC2 యూజర్. మనం ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాం, మనం ప్రజెంట్ అసలు ఏ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్నాం అని అంటే TWD ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ. ఎంటర్ అంటే ఇక్కడ మనం ఎక్కడ ఉన్నామంటే హోమ్ అనే డైరెక్టరీలో EC2 యూజర్ ఉంది. ఈ EC2 యూజర్లో మనం ఉన్నాం ప్రజెంట్. దీంట్లో ఏమైనా ఫైల్స్ ఉన్నాయా అని ఎలా చూస్తాం? LS లిస్టింగ్. దీంట్లో ఏమీ లేవు, అందుకే మనకి ఏం చూపెట్టట్లేదు. అర్థమైందా? ఇది బేసిక్ అన్నట్టు. క్లియర్ చేసిన మీకు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇది క్లియర్ చేయడానికి Ctrl L అని కొట్టినా కానీ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు నేను బేసిక్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఎంటీ ఫైల్ ఒక 4 క్రియేట్ చేస్తున్నా. దానికి కమాండ్ ఏంటంటే TOUCH టచ్ అనే కమాండ్ ద్వారా ఎంటీ ఫైల్స్ ని క్రియేట్ చేస్తావు. ఆ ఫైల్స్ లో ఏమి ఉండవు.
అది ఎలా అంటే నేమ్ F1 ఇస్తున్నా, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 అండ్ ఫైల్ 4. ఇప్పుడు ఇప్పుడు ఎంటర్ కొట్టంగానే 4 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఈ 4 ఫైల్స్ క్రియేట్ అయినాయా లేదా అని ఎలా చూసుకుంటాం? మళ్ళీ ఎల్ఎస్ అని కొట్టంగానే వచ్చినాయి చూడండి. ఇది ఇప్పుడు నాకు ఈ ఫైల్స్ డీటెయిల్గా కావాలి. ఈ ఫైల్ అసలు ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్గా అంటే ఏంటి అర్థము? ఇప్పుడు ఇక్కడ ఫైల్స్ ఉన్నాయి అబ్బా, ఈ ఫైల్ మీదకే మనం డ్రా ఓపెన్ తీసుకుపోగానే డియేటెడ్ డేట్ క్రియేటెడ్ సైజ్ కనిపిస్తుంది. ఈ ఫోల్డర్ ఏ ఫోల్డర్ నేమ్ ఏంది, ఈ ఇట్లా సైజ్ మోడిఫైడ్ డేట్ కనిపిస్తుంది, ఇట్లా టైప్ ఇవన్నీ క్లియర్ కనిపిస్తున్నాయి కదా. అలా నాకు ఎలా కనిపించాలి లైనక్స్ లో? అలా ఎలా కనిపించాలంటే జస్ట్ ఎల్ఎస్ -l లాంగ్ లిస్టింగ్ అని. ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీగా ఉందో. ఈ ఎఫ్ అనే ఫైలు October 10, 1418. ఈ 1418 చూడండి, మన టైం ఏమో 17 అంటే 7:49 అవుతుంది. 1418 ఇది సర్వర్ టైం, లైనెక్స్ సర్వర్ టైం. ఇప్పుడు మనం లైనక్స్ సర్వర్ క్రియేట్ చేసినాం కదా, ఆ టైం అన్నట్టు October 10, 1418. ఇది మొత్తం ఏంటంటే యూకే బేస్డ్ టైమింగ్ ఫాలో అవుతాయి, జిఎంటి టైమింగ్ మోస్ట్లీ ఫాలో అవుతాయి. ఈ ఏ గ్రూపు, ఏ యూజరు, ఇదే ఫైలు, ఇవన్నీ నీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఇదండి, ఇది బేసిక్. నెక్స్ట్ క్లాస్ నుంచి ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తూ లైనెక్స్ నేర్చుకున్నాం. లైనెక్స్ అంత ఈజీ ఏది లేదండి, అస్సలు భయపడద్దు. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి యూజ్ చేయలేదు కాబట్టి మనం భయపడతాం లైనెక్స్ అంటే. అస్సలు ఎంత ఈజీ అంటే చాలా ఈజీ, విండోస్ కంటే చాలా ఈజీ. వాళ్ళే ఆడుకోవచ్చు, కొంచెం అలవాటైతే లైనెక్స్ తో ఆట ఆడుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.